ఇకపోతే 4th అండ్ 5th ఫైనల్గా అన్నీ కలిపి ఇందులోనే చెప్తాను. బెస్ట్ ట్రిక్ ఏంటి అని అంటే, మీరు ఫేస్బుక్ యాప్లో ఇప్పటిదాకా కూడా మీరు ట్రై చేస్తారు కదండి. సో అక్కడ ట్రై చేసినా కూడా మీకు అవ్వలేదు అని అంటే క్రోమ్లో అకౌంట్ లాగిన్ అవ్వాలండి. చూడండి, ఇందాక నేను ఫేస్బుక్ యాప్లో ట్రై చేశాను. ఇప్పుడు నేను క్రోమ్లో అకౌంట్ లాగిన్ అయ్యాను. పైన సర్చ్ బార్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను క్రోమ్లో లాగిన్ అయ్యాను అని. సో ఇప్పుడు యాజ్ యూజ్గా ఇందాక ట్రై చేసినవన్నీ కూడా మనం ట్రై చేయాలి. ఫస్ట్ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనము సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడము, మళ్ళీ ఇక్కడ సీ మోర్ అని క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ ఇన్ఫో. ఇప్పుడు నెంబర్ని సెలెక్ట్ చేసుకుందాము, డిలీట్ అందాము. డిలీట్ చేసాము, బట్ అవ్వలేదు. ఓకే, హూ కెన్ సీ దిస్ అని చెక్ చేస్తున్నాము. సో ఇది అదర్ పర్సన్ది కాబట్టి ఇది మనకి రావట్లేదు. మళ్ళీ ఒకసారి ఈమెయిల్ అయితే ట్రై చేద్దాము. సో ఈమెయిల్ ఏంటి, ఇది పబ్లిక్లో ఉందా లేదా అని ఫస్ట్. ఓకే, పబ్లిక్లో ఉంది. ఓకే, దాని తర్వాత డిలీట్ ఈమెయిల్ అడ్రస్ చేసాము, ఇక్కడ కూడా రాలేదు. సో మీరు ట్రై చేయండి. కొన్ని డివైజెస్ని బట్టి అయితే మాత్రం కన్ఫామ్గా వస్తుంది, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అలా రాలేదు అని అంటే మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా ఇక మళ్ళీ మెయిన్గా అకౌంట్ దగ్గరనే ఉంటుంది. ఎవరే నేను ఇక్కడ వీడియో చెప్తున్నారా? నెక్స్ట్ ఏంటి అని అంటే, అలా ట్రై చేసినా కూడా రాలేదంటే ఇక్కడ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సీ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫో ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఫోన్ నెంబరా ఈమెయిల్ అని అడుగుతుంది. సో మనం ఫోన్ నెంబర్ని చూద్దాం ఒకసారి. ఫోన్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రిమూవ్ చేయాల్సిన నెంబర్ ఏంటి, అనదర్ పర్సన్ అని ఉంది కదా. సో ఇది సో ఇక్కడ నుంచి మనము ఆ నెంబర్స్ అనేది మనము రిమూవ్ చేయవచ్చు. ఇక్కడ రిమూవ్ అని ఉంది కదా, రిమూవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ అడుగుతుంది షోర్ అని. సో ఇక్కడ రిమూవ్ నెంబర్ అనగానే మళ్ళీ మనకి రీఎంట్రీ యువర్ ఫేస్బుక్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మనం కరెక్ట్ అయిన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కరెక్ట్ అయిన పాస్వర్డ్ ఎంటర్ చేసి రిమూవ్ ఫోన్ అని అయితే ఆప్షన్ మీద క్లిక్ చేసాము. చూడండి, పర్ఫెక్ట్గా ఫోన్ నెంబర్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మీకు షో అవుతుందా, ఓన్లీ సింగిల్ నెంబర్ మాత్రమే ఉంది. ఓకే కదండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనము మన నెంబర్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనము అక్కడ నుంచి వెళ్ళి ఆ సెటప్ అనేది మనము చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇంకా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒకసారి మనము ఈ పేజీని కూడా టోటల్గా మనము రిఫ్రెష్ అందాము. రిఫ్రెష్ అన్న తర్వాత మళ్ళీ సీ మోర్ అబౌట్ యువో ఇన్ఫో దగ్గరికి వెళ్ళేసి చూడండి, ఇక్కడ ఓన్లీ సింగిల్ ఫోన్ నెంబర్ మాత్రమే ఉన్నది. 100%గా ఫోన్ నెంబర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈమెయిల్ దగ్గరకు వచ్చేద్దాం. ఈమెయిల్ కూడా సేమ్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈమెయిల్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఈమెయిల్స్ చూపిస్తుంది. దాని కింద రిమూవ్ అనే ఆప్షన్ కూడా మనకైతే షో అవుతుంది. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా మనము రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రిమూవ్ ఈమెయిల్ అనగానే మనకి ఈమెయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇలాగా ఒకరికి వర్కౌట్ అవ్వలేదు అంటే మన ఛానల్లో సో మిగిలిన వాళ్ళకి కూడా వర్కౌట్ అయ్యే బెస్ట్ టిప్స్ ఏంటి అనేది ఇలా మీ ముందుకు నేను బోలెడన్ని టిప్స్తోనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఒకటి వర్కౌట్ అయిపోయినా ఇంకొకటి వర్కౌట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నెక్స్ట్ వచ్చే వీడియోని చూసి మీరు మీ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.